నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు 9వ తారీఖు 10వ నెల అక్టోబర్ 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి గురువారం వచ్చేసి హుబ్లీ మిర్చి మార్కెట్ యాడ్ అయితే నడిచిందనమాట. వీటిల్లో ధరలు అయితే ముందుగా చూసుకుందాము. 11,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. వీటిల్లో కాస్త రేట్లు అయితే ఈరోజు పర్లేదనమాట. ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు టాపెస్ట్గా 25,500 అయితే వ్యాపారం అయిందనమాట. అలాగే కడ్డీ రకం కూడా మంచి ధర అయితే పలికింది. ఈరోజు 24,500 అయితే నడిచిందనమాట. డబ్బీ బ్యాడీ వచ్చేసి పర్లేదు, ప్రజెంట్ ఉన్న రేట్లలో బెస్ట్గానే నడుస్తుంది. అంటే ఈరోజు అందరూ వ్యాపారస్తులు బాగానే వచ్చారనమాట. అయిన తర్వాత 2043 టాపెస్ట్గా నడిచింది. 16,500 అయితే 82 బస్తాలు అయితే పోయినాయన్నమాట. డబ్బీ కానీ ఎంత పోయింది అనుకోవచ్చు, ఒక 30 నుంచి 40 బస్తాలు అయితే అమ్మకాలు అవుతున్నాయి అనమాట. ఇక మనం క్లారిటీగా మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను, మీరు గ్రూప్లోకి అయితే జాయిన్ కండి. ఇక చాలా మంది చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయడం లేదు. మీరు ఎక్కడి నుంచి చూసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇప్పుడు చాలామంది అమ్ముకున్నారు లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇక మిగతా వచ్చేపాటికి ఈరోజు 5531 12,500తో అయితే కొనుగోలు అయితే అయినాయన్నమాట. మొన్న అయితే కొత్తగా రావడం అయితే జరిగిందని చెప్పాను సోమవారం వచ్చేసి. ఇప్పుడు వచ్చేపాటికి నిన్న వాల్మీకి జయంతి కాబట్టి, మొన్న అంటే మంగళవారం వాల్మీకి జయంతి కాబట్టి చాలా మటుకు మార్కెట్ అయితే నల్లలేదనమాట. అందుకే ఆ రోజు వీడియో కూడా పెట్టలేదు. నిన్న హుబ్లీ మార్కెట్ కూడా పెట్టాల్సిందే, అయినా కూడా నిన్న మార్కెట్ తక్కువగా వచ్చింది కాబట్టి పెట్టలేదనమాట. ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడ్ మార్కెట్లో డబుల్ డి వచ్చేసి 12,000 కాటి నుంచి 19,500 వరకు అయితే టాపెస్ట్గా నడిచినాయి. క్వాలిటీ బాగుంటే డబుల్ డి అనమాట. లావు రకాల్లో 20,500, 20 ఎక్కువ ఇట్లా కూడా పోతాయి అనమాట. చాలామంది డబల్ డి అంటే ఏందని అడుగుతున్నారు. డబ్బీ మాదిరిగా నాటు రకం అనమాట. లావుగా ఉంటుంది కాయ, కొంచెం సైజు తక్కువ ఉంటాయి, కొంచెం సైజు ఎక్కువ ఉన్నట్టు ఉంటాయి అనమాట. దీంట్లో డబల్ డి క్రాస్ అనమాట. ఇది కాస్త డబ్బీ కంటే హీల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇక మిగతా వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే 5531 మీడియాలో 6 నుంచి 8,000 అయితే పోవడం జరిగింది. సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 14,800 నుంచి 15,500 వరకు అయితే నడిచిందనమాట. 15,500 అయితే నడిచింది. ఇక మిగతా చూసుకున్నట్లయితే 2043 సెగ్మెంట్లు 11,000 నుంచి 13,000 అట్లా నడిచినాయి అనమాట. అలాగే 13,500 వచ్చేసి 6263 అయితే పోవడం అయితే జరిగిందనమాట. ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి కొంచెం క్వాలిటీలు తక్కువ ఉంటే కింద 12,000 అట్లా వేసినారనమాట 2043. అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే 7,000 నుంచి 9,000 వరకు అయితే కొన్ని నడిచినాయి. 9 నుంచి 12,000 వరకు అయితే కొన్ని రీచ్ అయినాయి అనమాట. అలాగే డబ్బీ సెకండ్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 12 నుంచి 14,000 పోయినాయి. కొన్ని ఎక్కువగా పోయినది 16 నుంచి 18 ఎక్కువగా పోయినాయి. 2043 మాదిరిగా ఇవే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి మీడియాలకినైతే. అంటే మనం చూసుకోవచ్చు 16, 16.5 మంచిగా పోతుంటే డబ్బీ కానీ ఒక మీడియాలు కూడా ఇవే రేట్సే పోతున్నాయి అనమాట ప్రజెంట్ ఉన్న రేట్లలోన. ఇక ఇంకొన్ని క్వాలిటీలు చూసుకుంటే క్వాలిటీని బట్టి మనం చూసుకున్నట్లయితే 341, 355 అయితే 9 నుంచి 11,000 వరకు అయితే వేయడం జరిగింది. అదే మీడియాలు అయితే 6 నుంచి 7,000. అలాగే తేజ, గుంటూరు, ఆర్మూరు చూసుకున్నట్లయితే ఈ 3 రకాలు 13,000 వరకు అయితే రీచ్ అయినాయి. మంచి క్వాలిటీ ఉంటే రేట్స్ అయితే పడుతున్నాయి అనమాట. అలాగే మీడియాలు అయితే 8 నుంచి 9,000, 9 నుంచి 11,000 అయితే కాస్త ఎక్కువగానే పడ్డాయి అనమాట. ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే సూపర్ 10 వచ్చేసి 12,500తో అయితే కొనుగోలు అయినాయి. కొన్ని 8 నుంచి 9,000 అయితే అయినాయన్నమాట. 273 చూసుకున్నట్లయితే 9 నుంచి 11,000 వరకు అయితే రీచ్ అయింది. ఈరోజు కూడా పర్లేదు మార్కెట్, సీడ్స్ కూడా మార్కెట్. ఎందుకంటే కాస్త వ్యాపారస్తులు మొన్న కొనలేరు కాబట్టి ఇప్పుడు కొనుగోలు అయితే అవుతున్నాయి అనమాట. మా సైడ్ అయితే వర్షం పడుతుంది, మీ సైడ్ కూడా వర్షం పడుతుందో లేదో కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇంకా పోయిన ఏడాది అయితే మనం చూసుకున్నట్లయితే 13,000 వరకు అయితే సింజంటా 2043 అయితే కొన్నారనమాట, బెస్ట్ క్వాలిటీ. అలాగే కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి 14.5, డబ్బీ వచ్చేసి 15,500తో అయితే గత ఏడాది సరుకులు ఏడైతే కొనుగోలు చేసినారనమాట ఈరోజు. ఇక తెల్లగాయలు, మచ్చకాయలు చూసుకుందాం. అంతలోపల మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక తెల్లగాయలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 5531, 2043 రెండు వచ్చేసి 5 నుంచి 7,000 వరకు అయితే నడిచినాయి అనమాట. అలాగే డబ్బీ కడ్డీ తెల్లగాయలు 8 నుంచి 9,000 అయితే నడిచినాయి. అలాగే సీడ్స్లో 341, 355 చూసుకున్నట్లయితే 4 నుంచి 3,000, 5,000 ఇట్లా పోయినాయి అనమాట. కొద్ది వాటికైతే డిమాండ్ ఉంది, కొద్ది వాటికైతే డిమాండ్ లేదనమాట.
ఇక చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.